పుష్పరాజ్ తగ్గేదేలే అన్నాడు, అస్సలు తగ్గేదేలే అన్నాడు. కలెక్షన్స్తో రపా రపా ఆడిస్తున్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. రిలీజ్ అయిన మొదటి రోజు గురువారం డిసెంబర్ 5న 285 కోట్ల గ్రాస్తో ఇంతవరకు ఏ సినిమా కలెక్ట్ చేయని డే 1 కలెక్షన్స్ రికార్డ్స్ పెట్టాడు. హిందీలో, తెలుగులో, అటు ఇండియాలో ఏ భాషలో చూసుకున్నా, ఏ విధంగా చూసుకున్నా ఓవర్సీస్లో అసలు హయ్యెస్ట్ కలెక్షన్స్ తెచ్చి ఇక రెండో రోజు శుక్రవారంకి 139 కోట్ల గ్రాస్ వస్తే ఆల్మోస్ట్ 2 రోజుల్లోనే 500 కోట్ల గ్రాస్కి దగ్గరగా వెళ్ళి ఇక మూడో రోజు శనివారం కలెక్షన్స్ ఇంకా పెరిగి 169 కోట్లు వచ్చాయి. ఇక నిన్న ఆదివారం 4వ రోజు అసలు కని విని ఎరుగుని రీతిలో వచ్చే కలెక్షన్స్, భయానక కలెక్షన్స్. అసలు నార్త్ ఇండియాలో అయితే అసలు అస్సలు తగ్గట్లేదు సినిమా. ఏకంగా 206 కోట్లు 4వ రోజు వచ్చాయి సినిమాకు. అంటే 4 రోజుల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే అక్షరాల 800 కోట్లు ఉంది. ఒక సినిమా 800 కోట్లు 4 రోజుల్లోనే మొదటి వీకెండ్లోనే కలెక్ట్ చేయడం ఇంతవరకు అయితే నేను చూడలేదు. అది RRR అయినా, బాహుబలి 2 అయినా, కల్కి అయినా, ఏ సినిమా అయినా లాంగ్ రన్లో వచ్చాయి. కానీ ఇలా 4 రోజులు 800 కోట్లు అనేది ఏ సినిమాకు రాలేదు ఇంతవరకు. సో ఈ జోరు చూస్తుంటే ఇక ఏమంటారు 1000 కోట్లు, ఇక 1-2 రోజులు 1000 కోట్లు అయిపోతుంది. ఇక 2000 కోట్లు కూడా ఎసరు పెట్టేటట్టు ఉన్నాడు. ఇక బాహుబలి 2 రికార్డు 1800 కోట్లు కూడా క్రాస్ చేస్తాడేమో అనిపిస్తుంది. ఇక దంగల్ సినిమా 2000 కోట్లు, అది హయ్యెస్ట్ ఇక తెలుగు ఇండియన్ సినిమాల్లో. దాన్ని కొట్టినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదనిపిస్తుంది చూస్తుంటే, ట్రెండ్ చూస్తుంటే. మరి ఈరోజు సోమవారం వర్కింగ్ డే, మరి కలెక్షన్స్ ఎలా ఉంటాయి చూడాలి. ఈ వర్కింగ్ డేస్లో కూడా హోల్డ్ చేసింది అంటే ఇంకా ఈ పుష్ప 2ని ఆపడం ఎవ్వరి తరం కాదు. ఇక ఈ కలెక్షన్స్ ఈ సునామీ నుంచి బయటకు వచ్చి మనం ఏరియా వైజ్ చూసుకుంటే, ముందుగా మనకు తెలంగాణలో చూసుకుంటే, తెలంగాణలో ఈ సినిమా ఎక్సలెంట్గా ఉన్నాయి కలెక్షన్స్. 120 కోట్లు గ్రాస్ వచ్చింది తెలంగాణ ఒక్కటే, ఒక తెలంగాణ వరకే. ఇక రాయలసీమలో కూడా చాలా బాగున్నాయి కలెక్షన్స్, అక్కడ 44 కోట్లు వచ్చింది. ఇక ఉత్తరాంధ్రలో బాగున్నాయి, అక్కడ 30 కోట్లు వచ్చింది గ్రాస్ 4 రోజుల్లో. ఈస్ట్ గోదావరిలో 17 కోట్లు, వెస్ట్ గోదావరిలో 13 కోట్లు, గుంటూరులో 22 కోట్లు, కృష్ణాలో 17 కోట్లు, ఇక నెల్లూరులో 10 కోట్లు. అలా టోటల్గా తెలుగు రాష్ట్రాల్లోనే 4 రోజుల్లోనే 200 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది సినిమా. ఇక కర్ణాటక నుంచి ఎక్సలెంట్ కలెక్షన్స్ 62 కోట్లు వచ్చాయి. తమిళనాడులో ఓకే పర్లేదు 40 కోట్ల దాకా వచ్చింది, 40 కోట్లు వచ్చింది గ్రాసు. కేరళలోనే కలెక్షన్ సరిగ్గా లేవు, కేవలం 12 కోట్లే వచ్చింది. అక్కడ మా అల్లు అర్జున్కి మంచి ఫ్యాన్ బేస్ ఉంది కేరళలో, మరి ఎందుకో అక్కడ కలెక్షన్స్ ఎక్కువగా లేవు. ఇక హిందీ నార్త్ ఇండియా అయితే ఇక బీభత్సం, తెలుగులో కంటే ఎక్కువ వచ్చాయి. అక్కడ 276 కోట్లు హిందీ నార్త్ ఇండియాలో 4 రోజుల్లోనే. ఎక్కడ చూసినా పుష్ప మ్యానియానే ఉంది అక్కడ. ఇక ఓవర్సీస్లో కూడా ఎక్సలెంట్గా $8 మిలియన్ 4 రోజుల్లోనే వచ్చేసాయి అక్కడ. అంటే 150 కోట్ల గ్రాస్ అక్కడ ఓవర్సీస్ అమెరికాలో. అలా టోటల్గా ప్రపంచవ్యాప్తంగా 4 రోజుల్లో 800 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక అందులో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్స్లు, ఖర్చులన్నీ పోను. డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి తెలంగాణలో 60 కోట్లు ఉంది. ఈ సినిమాని తెలంగాణకి డిస్ట్రిబ్యూటర్లు 100 కోట్లకు కొంటే 60 కోట్లు వెనక్కి వచ్చాయి మొదటి 4 రోజుల్లో. మరో 40 కోట్ల షేర్ వెనక్కి వస్తే సినిమా హిట్ అవుతుంది తెలంగాణ వరకు. 40 కోట్ల షేర్ రావాలంటే మరో 80 కోట్లు గ్రాస్ రావాలి ఒక తెలంగాణలోనే. ఇక రాయలసీమ డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాని 30 కోట్లకు కొంటే 4 రోజుల్లో 22 కోట్ల షేర్ వచ్చేసింది. మరో 8 కోట్ల షేర్ వస్తే రాయలసీమలో హిట్ అవుతుంది. 8 కోట్ల షేర్ రావాలి అంటే మరో 16 కోట్లు గ్రాస్ రావాలి. ఇక ఉత్తరాంధ్ర డిస్ట్రిబ్యూటర్లు 23 కోట్లకు కొంటే ఇక్కడ 4 రోజుల్లో 15 కోట్ల షేర్ వచ్చింది. మరో 8 కోట్ల షేర్ వస్తే ఉత్తరాంధ్రలో హిట్ అవుతుంది. 8 కోట్ల షేర్ రావాలి అంటే మరో 16 కోట్ల గ్రాస్ రావాలి ఉత్తరాంధ్రలో. ఈస్ట్ గోదావరిలో ఈ సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 14 కోట్లకు కొంటే ఇక్కడ 8 కోట్ల షేర్ వచ్చింది. మరో 6 కోట్ల షేర్ వస్తే ఈస్ట్ గోదావరిలో హిట్ అవుతుంది. 6 కోట్ల షేర్ రావాలి అంటే మరో 12 కోట్లు గ్రాస్ రావాలి ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో. ఇక వెస్ట్ గోదావరి డిస్ట్రిబ్యూటర్లు 10 కోట్లకు కొంటే ఇక్కడ 6 కోట్ల షేర్ వచ్చింది. ఇంకా 4 కోట్ల షేర్ వస్తే వెస్ట్ గోదావరిలో హిట్ అవుతుంది. 4 కోట్ల షేర్ రావాలి అంటే 8 కోట్ల గ్రాస్ రావాలి వెస్ట్లో. ఇక గుంటూరు డిస్ట్రిబ్యూటర్లు 15 కోట్లకు కొంటే ఇక్కడ 11 కోట్ల షేర్ వచ్చింది. అంటే ఇంకా 4 కోట్ల షేర్ రావాలి అంటే 8 కోట్ల గ్రాస్ రావాలి గుంటూరు వరకు. ఇక కృష్ణా డిస్ట్రిబ్యూటర్లు 12 కోట్లకు కొంటే ఇక్కడ 9 కోట్ల షేర్ వచ్చేసింది. ఇంకో 3 కోట్ల షేర్ రావాలి అంటే 6 కోట్లు గ్రాస్ రావాలి కృష్ణా వరకు. ఇక నెల్లూరు డిస్ట్రిబ్యూటర్లు 7 కోట్లకు కొంటే ఇక్కడ 5 కోట్లు వచ్చేసింది. మరో 2 కోట్ల షేర్ రావాలి నెల్లూరులో, అంటే 4 కోట్లు గ్రాస్ రావాలి.
టోటల్గా ఈ సినిమాని తెలుగు రాష్ట్రాలకి డిస్ట్రిబ్యూటర్లు 213 కోట్ల కొంటే మొదటి 4 రోజుల్లో 139 కోట్లు షేర్ వెనక్కి వచ్చేసింది. మరో 74 కోట్లు వెనక్కి వస్తే సినిమా హిట్ అవుతుంది తెలుగు రాష్ట్రాల వరకు. 74 కోట్లు షేర్ అంటే మరో 128 కోట్లు గ్రాస్ వస్తే సరిపోతుంది. ఇక కర్ణాటక డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాను 32 కోట్ల కొంటే 31 కోట్లు ఆల్రెడీ వచ్చేసాయి. అంటే ఆల్మోస్ట్ బ్రేక్ ఈవెన్ అయిపోయింది. ఈ రోజు వచ్చే కలెక్షన్స్తో బ్రేక్ ఈవెన్ అయిపోతుంది, లాభాలు కూడా తీసుకుంటుంది. పుష్ప 2 మొట్టమొదటి బ్రేక్ ఈవెన్ ఏరియా కర్ణాటక. ఓకే, ఇక తమిళనాడు డిస్ట్రిబ్యూటర్లు పుష్ప 2 సినిమాను 52 కోట్ల కొంటే ఇక్కడ 20 కోట్ల షేర్ వచ్చింది మొదటి 4 రోజుల్లో. మరో 32 కోట్ల షేర్ వస్తే తమిళనాడులో హిట్ అవుతుంది. 32 కోట్ల షేర్ రావాలి తమిళనాడులో అంటే మరో 64 కోట్లు గ్రాస్ రావాలి. ఇక కేరళ డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాని 20 కోట్ల కొంటే ఇక్కడ 6 కోట్ల షేర్ వచ్చింది 4 రోజుల్లో. మరో 14 కోట్ల షేర్ వస్తే కేరళలో హిట్ అవుతుంది. 14 కోట్ల షేర్ రావాలి అంటే మరో 28 కోట్లు గ్రాస్ రావాలి కేరళ వరకు. ఇక హిందీకి ఈ సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 200 కోట్ల కొంటే ఇక్కడ 138 కోట్లు షేర్ వచ్చేసింది మొదటి 4 రోజుల్లో. మరో 62 కోట్లు వస్తే నార్త్ ఇండియాలో హిట్ అయిపోతుంది. 62 కోట్ల షేర్ రావాలి అంటే మరో 124 కోట్లు గ్రాస్ రావాలి హిందీ వరకు. ఇక ఓవర్సీస్ మేజర్గా అమెరికాకు ఈ సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 100 కోట్ల కొంటే ఆల్రెడీ 4 రోజుల్లోనే 75 కోట్లు వెనక్కి వచ్చేసాయి. ఇంకో 25 కోట్ల షేర్ వస్తే ఓవర్సీస్లో హిట్ అవుతుంది. 25 కోట్ల షేర్ రావాలి అంటే మరో 50 కోట్లు గ్రాస్ రావాలి. అలా టోటల్గా ప్రపంచవ్యాప్తంగా పుష్ప 2 సినిమాను డిస్ట్రిబ్యూటర్లు 617 కోట్ల కొంటే మొదటి 4 రోజుల్లో 410 కోట్ల షేర్ వెనక్కి వచ్చేసింది. మరో 207 కోట్లు వెనక్కి వస్తే సినిమా హిట్ అవుతుంది బాక్సాఫీస్ దగ్గర కమర్షియల్గా. 207 కోట్ల షేర్ రావాలి అంటే మరో 414 కోట్లు గ్రాస్ రావాలి. ఇక ఈరోజు సోమవారం వర్కింగ్ డే. ఈ సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర కలెక్షన్స్ కొద్దిగా తగ్గిన మళ్ళీ వచ్చే శని ఆదివారాల్లో కలెక్షన్స్ పుంజుకుంటాయి. సో ఈ 5 రోజుల వర్కింగ్ డేస్లో సినిమా ఈజీగా ఒక 200 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తుంది. 1000 కోట్లు మినిమం వచ్చేస్తాయి. ఇక నెక్స్ట్ వీకెండ్లో 1200 కోట్లు బ్రేక్ ఈవెన్ కంప్లీట్ అయిపోతుంది. ఇక 3వ వారంలో 1500 కోట్ల వరకు వెళ్తుంది. ఇక 4వ వారంలో మరి 2000 కోట్ల వరకు వెళ్తుందా లేదా అనేది చూడాలి. ప్రస్తుతానికైతే 1000 కోట్లు కన్ఫర్మ్డ్, 1200 కోట్లు కన్ఫర్మ్డే, 1500 కోట్లు కూడా ఆల్మోస్ట్ కన్ఫర్మ్డే. ఇక 2000 కోట్లు అనేది చూడాలి. అది మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కొత్త తెలుగు పాన్ ఇండియా సినిమా పుష్ప పార్ట్ 2 ద రూల్. రిలీజ్ అయిన మొదటి 4 రోజుల్లోనే 800 కోట్ల గ్రాసు. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 410 కోట్లు. సినిమా బడ్జెట్ 500 కోట్లు అయితే డిస్ట్రిబ్యూటర్లకి 617 కోట్లకు అమ్మారు. అందులో 410 కోట్లు వెనక్కి వచ్చేసాయి. మరో 207 కోట్లు వెనక్కి వస్తే సినిమా హిట్ అవుతుంది బాక్సాఫీస్ దగ్గర కమర్షియల్గా. 207 కోట్లు రావాలి అంటే 414 కోట్లు గ్రాస్ రావాలి. ఈజీగా వచ్చేస్తాయి. ఇక సినిమా మన ఇండియాలో 8వ 1000 కోట్ల సినిమాగా చేరబోతుంది. అలాగే ఇప్పటి వరకు 1000 కోట్ల క్లబ్లో ఉన్న సినిమాలన్నింటినీ దాటి 3rd ప్లేస్లో కన్ఫర్మ్గా ఉంటుంది. ఇక 2nd ప్లేస్లో ఉన్న బాహుబలి 2 1800 కోట్లు, టాప్ 1లో ఉన్న దంగల్ మూవీ 2000 కోట్లు. ఈ 2 రికార్డ్స్ని క్రాస్ చేస్తుందో లేదా అని చూడాలి. ఇక RRR, బాహుబలి 2 RRR అండ్ కల్కి అండ్ జవాను, పఠాను ఈ సినిమాలన్నింటినీ సినిమా క్రాస్ చేసేస్తుంది ఈజీగా. ఓకే, బాయ్.